మొక్కజొన్న గింజల రైతా. మొక్కజొన్న గింజల రైతా అంటే మన కార్న్ సీడ్స్ అన్నమాట. సో దాంతో మనం ఒక రైతా తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న గింజల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నల్లుప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్. మొక్కజొన్న గింజల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మన ఫస్ట్ ఏంటంటే మనం మొక్కజొన్నలు ముఖ్యంగా అంటే ఈ రైతాలో స్పెషల్ ఏంటి అంటే మొక్కజొన్న, దాంతో రైతా అనేది స్పెషల్ అన్నమాట. సో మొక్కజొన్నలో మనకు అధికంగా విటమిన్స్, మినరల్స్, తర్వాత ఫైబర్, ప్రోటీన్స్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్, ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ B12 కూడా ఉంటుంది తెలుసా. అలాగే మలబద్ధకం ఉన్న వాళ్లకు 100% మొక్కజొన్న తినమని చెప్తూ ఉంటారు. అలాగే మనకు ఇది ఆర్బీసీ కౌంట్ పెంచడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందంట తెలుసా. సో ఆర్బీసీ కౌంట్ అంటే ఎర్ర రక్త కణాల పెరుగుదలకు కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, డైజెషన్కి మంచిది. ఇంతకుముందు చెప్పినట్టుగా మంచి ఫాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా హాయిగా తినొచ్చు. సో ఇలా అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మొక్కజొన్న అనేది పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టము, బెనిఫిట్ కూడా చేస్తుంది. మరి దాంతో మనం రైతా తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మొక్కజొన్నను లైట్గా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో స్టవ్ వెలిగించేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు బాండీలో కొంచెం నూనె వేసుకుందాం. సో అది కూడా మనం కాస్త ఆవ నూనె వేసుకుంటున్నామండి. ఆవ నూనెతో చేసుకుంటే ఏంటి అంటే కొంచెం మనకు రైతాలో కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సాధారణంగా ఆవ నూనె మనం ఆవకాయలకే వాడతాము అనుకుంటూ ఉంటాం. లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు పర్సనల్గా ఆవ నూనెతో వంటలు చేస్తే చాలా ఇష్టం తెలుసు. ఆవ నూనె స్మెల్, టేస్ట్, ఆవ పొడి నాకు చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ మనము మొక్కజొన్న గింజల్ని వేసుకుని వేయించేసుకుందాం. చక్కగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. సో బేసిక్గా మనకు టోటల్గా మొక్కజొన్న పొత్తులు దొరుకుతూ ఉంటాయి కదా, పచ్చివి. ఎనీ సూపర్ మార్కెట్, ఎనీ కూరగాయల మార్కెట్ ఎక్కడైనా దొరుకుతుంది. సో దాన్ని మనము నిప్పు మీద కాల్చుకొని కూడా, గింజలు తీసుకొని కూడా మనము ఈ రైతా తయారు చేసుకోవచ్చు. సపరేట్గా దొరికితే ఓకే, సపరేట్గా చేసుకోవచ్చు. కాల్చి చేసుకుంటే ఆ రుచి ఇంకా వేరు, బాగుంటుంది యాక్చువల్లీ. అలాగే ట్రై చేయండి ఈసారి. ఓకే, కొంచెం మనకు లైట్గా వేగినట్టుగా తెలుస్తుంది. కొంచెం మనకి ఇది లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. ఇదిగోండి కొన్ని వచ్చాయి కదా, అలా అన్నీ రావాలి. ఇది పట్ అని పైకి వస్తూ ఉంటాయి. మనకి కొంచెం లైట్ కలుపుతూ ఉంటే ఏంటంటే కొంచెం అలా డౌన్ అయి ఉంటాయి అన్నమాట, లేకపోతే టపట్ అలేస్తూ ఉంటాయి. ఓకేనండి, లైట్గా రంగు మారిని చూసారా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది మనకు లైట్గా చల్లారిన తర్వాత, కొంచెం చల్లారనివ్వండి, దాని తర్వాత మనం దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాండీలో మనం కాస్త పోపు కూడా వేసేసుకుందాం. అంటే మనం చిన్న బాండీలో తీసుకోవచ్చు పోపు, లేదు అంటే పెద్ద బాండీలో కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అయితే అంతకన్నా ముందు మనకు మిరియాలు ఇలా తీసుకున్నాం కదా, మిరియాలు కాస్త దంచుకుందాం. ఓకే, ఇలా మిరియాలు దంచుకున్నాం కదా, దంచుకున్నది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. కచ్చా పచ్చగా, మరి ఫైన్ పౌడర్ లాగా అయితే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు, అవసరం లేదు, ఫైన్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. కచ్చా పచ్చగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే బాండీని మరొకసారి వెలిగించేసుకుందాం. దీంట్లో మనం పోపు తయారు చేసుకుందాం. సో పోపులో భాగంగా మళ్ళీ ఇంకొంచెం ఆవ నూనె వేస్తున్నా నేను. ఓకే, మనకు బాండి కూడా వేడిగానే ఉంది కాబట్టి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇక మనం మెల్లిగా మనం పోపు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. పోపులో భాగంగా ఫస్ట్ మనం ఆవాలు,
ఆవాలు కొంచెం మనకు చిటపటలాడిన తర్వాత లైట్గా జీలకర్ర, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు. రైతాలో ఎప్పుడు కూడా కరివేపాకు ఇచ్చే మ్యాజిక్ మామూలుగా ఉండదు. కరివేపాకు వేసేసుకున్నాం కదా. చివరిగా కాస్త ఇంగువ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటి, మనకు ఈ మొక్కజొన్న గింజలు కొంచెం చల్లారిన తర్వాత మనము 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, 1 కప్పు పెరుగు నిండా మొత్తం వేసేయాలి. ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందామండి, చాలా లైట్గా. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన స్పైస్ పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త నల్లుప్పు, ఆ తర్వాత కాస్త మామూలు ఉప్పు, కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలు. ఇదిగోండి, ఇలా వేస్తే ఎంత బాగుంటుందో అసలు. అంటే దాని సారం ఎక్కడ మిస్ అవ్వదు. నాకు ఎప్పుడు కూడా మిరియాల పొడి కన్నా కూడా ఇలా కచ్చా పచ్చగా ఉండే మిరియాలు ఇష్టం. బట్ కొంతమందికి 100% నచ్చదు, అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. ఇప్పుడు ఫైనల్గా మిగిలింది ఏంటి అంటే, మనం తయారు చేసినటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని ఈ రైతాలోకి తీసేసుకోవడం. తీసేసుకొని ఒక్కసారి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అసలు రంగులు అయితే ఎంత బాగున్నాయండి. అసలు ఎల్లో, వైట్, గ్రీను చాలా బాగుంది. సాత్వికంగా ఉంది, హాయిగా ఉంది, ప్రశాంతంగా చూడడానికి. సో ఈ రైతాన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనకు చూసేయండి. మొక్కజొన్న గింజల రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నల్లుప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్. మొక్కజొన్న గింజల రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఆవ నూనె వేసి వేడయ్యాక అందులో మొక్కజొన్న గింజలు వేసి కలర్ మారేంత వరకు వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని, ఇప్పుడు అదే పాన్ లో కాస్త ఆవ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మొక్కజొన్న బౌల్లో పెరుగు, నీళ్లు, జీలకర్ర పొడి, నల్లుప్పు, మామూలు ఉప్పు, దంచిన మిరియాలు, కాస్త కొత్తిమీర కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న పోపు వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మొక్కజొన్న గింజల రైతా రెడీ.